హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, మార్నింగ్ చెప్పినట్టు ఈ బుక్ నుంచి కొన్ని బిట్స్ రెడీ చేశాను. వికాసం దృక్పథాల నుంచి ఇదే బుక్ నుంచి కొన్ని బిట్స్ అయితే రెడీ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వికాసం అనేది గుణాత్మకమైన మార్పును తీసుకొస్తుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఒకసారి జరిగే ప్రక్రియ, ఒకసారి జరిగి ఆగిపోయే ప్రక్రియ కాదు, నిరంతరం జరుగుతుంది. కానీ వికాసంలో వ్యక్తిగత తేడాలు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క తేడా ఉంటుంది, వ్యక్తిగత తేడాలు ఉంటాయి. ఇక్కడ కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. అండర్సన్ ఏం చెప్పారంటే, ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ అని చెప్పాడు అండర్సన్. నెక్స్ట్ హర్లాక్ గుణాత్మకమైన మార్పులను సూచిస్తుంది అని చెప్పాడు. గుణాత్మకమైన మార్పులను సూచిస్తుందని చెప్పాడు. క్రైగ్ వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పుల్ని తీసుకురావటం, ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుందని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేశాను ఫ్రెండ్స్. మిగతా ఎన్ని చిన్న చిన్న బిట్స్ ఉన్నాయో అవి మీరు ఈజీగా గుర్తుపెట్టగలరు. చూడండి, ఇక్కడ పెరుగుదలకిను వికాసానికి కొన్ని తేడాలు ఉన్నాయి. ఇది ఎన్నిసార్లు మనం చదివినా కొత్తగానే ఉంటుంది, కానీ ఎప్పుడు ప్రతిసారి ఈ బిట్టు ఎగ్జామ్లో వస్తూనే ఉంటుంది. అందుకని ఆ బిట్స్ని రెడీ చేశాను. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. పెరుగుదల అనేది పరిమాణాత్మకమైన మార్పును సూచిస్తుంది. అంటే మనం వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి ఉండే పరిమాణాత్మకమైన మార్పును సూచించేది పెరుగుదల. వికాసం అనేది గుణాత్మకమైన మార్పును సూచిస్తుంది. బహిర్గతంగా అయితే కనపడదు, అంతర్గతంగా కనిపిస్తుంది. ఇది గుణాత్మకమైన మార్పుని సూచిస్తుంది. నెక్స్ట్, నిర్దిష్టంగా మాపనం చేయవచ్చు. మనిషి ఇంత హైట్ ఉన్నాడు, ఇంత వెయిట్ ఉన్నాడు అని ప్రత్యేకంగా పరిమాణాత్మక మార్పులు కాబట్టి ఇది చెప్పగలం, నిర్దిష్టంగా మాపనం చేయగలం, కొలవచ్చు. కానీ దీన్ని మాత్రం అంచనా వేయవచ్చు, కానీ మాపనం చేయలేము. ఇంత వికాసం వచ్చింది, ఈ వికాసం ఇంత తగ్గిందని మనం చెప్పగలుగుతామా? చెప్పలేము కదా. కాబట్టి అంచనా వేయవచ్చు, కానీ మాపనం చేయలేము. నెక్స్ట్, పెరుగుదల వికాసంలో ఒక భాగం. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. వ్యక్తిలో కలిగే అన్ని మార్పులకు సంబంధించింది. అన్ని మార్పులు పెరుగుదలలో మార్పులు కనిపిస్తాయి, అన్ని మార్పులు కనిపిస్తాయి. కాబట్టి ఇది వికాసానికి సంబంధించింది. ఇది జీవితాంతం కొనసాగదు. పెరుగుదల కొంత వయసు వచ్చేపాటికి పెరుగుదల అనేది ఆగిపోతుంది, కానీ వికాసం అనేది నిరంతరం జరుగుతుంది, జీవితాంతం జరుగుతుంది. నెక్స్ట్, భౌతికంగా గుర్తించవచ్చు. మనం ముందే చెప్పుకున్నాం, భౌతికంగా ఈ పలానా వ్యక్తి ఇంత పెరిగాడు, ఈ అమ్మాయి ఇంత పెరిగింది, ఇంత శారీరక మార్పులు కలిగినాయి. ఇవి మన కంటికి కనిపిస్తాయి కాబట్టి ఇది భౌతికంగా మనం గుర్తించవచ్చు. కానీ ఇది అంతర్గతంగా జరుగుతుంది, మనసుకి బుద్ధికి సంబంధించిన అంతర్గతంగా జరుగుతుంది. ఫలితాలు అయితే కనిపిస్తాయి. నెక్స్ట్, ఇది సంకుచితమైన భావన అంటే కొద్దిపాటి మార్పులు మాత్రమే తెలియజేస్తుంది. ఇది సమగ్రమైన విస్తృతమైన భావన. ఇది పెరుగుదల వల్ల వికాసం జరగకపోవచ్చు. కానీ పెరుగుదల లేకపోయినా వికాసం జరుగుతుంది. పొట్టిగా ఉన్న వ్యక్తులకి వికాసం ఉండదు, బారుగా ఉండే వ్యక్తులకి వికాసం జరుగుతుంది. ఇది మాత్రం కాదు, పెరుగుదల లేకపోయినా వికాసం అనేది జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని బిట్స్ మీకోసం నేనైతే రెడీ చేస్తాను. అయితే ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేయండి. లైక్ చేస్తేనే కదా మరికొన్ని బిట్స్ నాకు ఎంకరేజ్గా ఉంటుంది. మరికొన్ని టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్కి నేను చెప్పడానికి కుదురుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.